నిజంగా గుండెల మీద చేసుకుని చెప్పండి. కులం పేరు మీద డిస్క్రిమినేషన్ అనేది కేవలం ఎస్సీ, ఎస్టీల మీద జరుగుతోందా? న్యూ యూజీసీ గైడ్లైన్స్ వచ్చాయి. ఈ యూనివర్సిటీస్‌లో జరిగే కాస్ట్ డిస్క్రిమినేషన్స్‌ని కంట్రోల్ చేయడానికి కొన్ని కొత్త గైడ్లైన్స్ యాడ్ చేసింది. బట్ అవి మిస్‌యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓసీలకి బాగా అన్యాయం జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి దేశవ్యాప్తంగా ఓసీలు ప్రొటెస్ట్ చేస్తున్నారు. నార్త్ ఇండియాలో కొన్ని స్టేట్స్‌ని పక్కన పెడితే నిజానికి ఎస్సీ, ఎస్టీల కంటే మిగతా కులాలు కూడా జరుగుతుంది. ముఖ్యంగా కులం పేరు మీద ఎక్కువ అబ్యూస్ అవుతున్నది బ్రాహ్మిన్స్, వైశ్యాసు. బాపనోడు, కోమటోడు అనే పదాలు విచ్చలవిడిగా వాడతారు. పేరుకే అగ్రకులాలు ఇవి. ముఖ్యంగా బ్రాహ్మిన్స్ ని వాళ్ళ లుక్ను బట్టి బొట్టు పెట్టుకున్న, చెవు పోగులు తగిలించుకుని వచ్చే వాళ్ళని, ఎవరైనా సిక పెట్టుకుని వచ్చినా ఆ కులం పేరు మీద డిస్క్రిమినేట్ చేయడం నేను నా కళ్ళారా చూశాను. ఆ కులం పేరు పెట్టి ట్రోల్ చేస్తుంటారు సాటి పిల్లలు. అలా చెయ్యకూడదని కూడా కనీసం ఆ పెద్దలు, తల్లిదండ్రులు చెప్పట్లేదు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం. ఇప్పుడు ఈ యూజీసీ అనేది ఎవరిని ప్రొటెక్ట్ చేయాలి? కులం పేరుతో సఫర్ అవుతున్న ప్రతి ఒక్కరిని ప్రొటెక్ట్ చేయాలి కదా. యూజీసీ వాళ్ళు వేసే కమిటీలో అసలు జనరల్ కేటగిరీ వాళ్ళే లేరు. ఓన్లీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఉమెన్ కేటగిరీల నుంచే ఉంటారు.